వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి అక్కడ జరుగుతున్న పనుల్లో మరో బిగ్ అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధానిలో అమరజీవి త్యాగశీలి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి చురుగ్గా పనులు జరుగుతూ ఉన్నాయి. కొద్ది రోజుల్లోనే విగ్రహాన్ని ఓపెన్ కూడా చేయబోతా ఉన్నారు. అతి స్వల్ప కాలంలో స్మృతి వనాన్ని డెవలప్ చేశారు. శాఖమూరు సమీపంలో 6.8 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 68 కోట్ల రూపాయల వ్యయంతో పొట్టి శ్రీరాములు విగ్రహంతో పాటుగా అక్కడ అద్భుతమైన పార్క్ రాబోతా ఉంది. 58 రోజుల పాటు పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణాలు అర్పించి ప్రత్యేక తెలుగు రాష్ట్రం సాధించినందుకు గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని శాఖమూరులో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పనులు చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. విగ్రహం కూడా స్మృతి వనానికి చేరింది. రాబోయే కొద్ది రోజుల్లోనే దాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ప్రారంభోత్సవం కూడా త్వరలోనే చేయబోతా ఉన్నారు. ఆ స్మృతి వనాన్ని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దబోతా ఉన్నారు. అక్కడే సెంట్రల్ పార్క్ కూడా అమరావతి రాజధానిలోనే అతిపెద్ద సెంట్రల్ పార్క్ కూడా అక్కడ రాబోతా ఉంది. రాబోయే రోజుల్లో టూరిజం రంగానికి ఒక పెద్ద స్పాట్గా మారబోతా ఉంది. పొట్టి శ్రీరాములకు సంబంధించిన స్మృతి వనంలో అద్భుతమైన గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తూ ఉంది. దానికి సంబంధించి రాబోయే 2-3 రోజుల్లో అప్డేట్ రాబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.